తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. అవుతా అనుకుంటున్నారు. ఈ మధ్యలో నేను ఎవరు అంటున్నా, ఇది అమర్దీప్ కానీ ఇంకా ప్రియాంక కానీ వీళ్ళిద్దరు ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు. వాళ్ళు స్టార్ మా బ్యాచ్ కదా, ఎలిమినేషన్ అయ్యే అవకాశం తక్కువ కదా. వాళ్ళే అవ్వాలి అసలు ఫస్ట్ స్టార్ మా బ్యాచ్ కాబట్టి వాళ్ళు ఇంకా బిగ్ బాస్ హౌస్లో ఉంటుర్రు. అట్లా అంటాను నేను, ఎందుకంటే వాళ్ళు ఓటింగ్స్లో ఏం లేకపోయినా సరే వాళ్ళు హౌస్లో నడుచుకుంటూ వస్తారు. ఇప్పటి వరకు కొనసాగింది వాళ్ళ ఆట. అట్లా అంట. ఇప్పుడు వేసిన ప్రోమో మొత్తంలో అమర్దీపే కనిపిస్తున్నాడు కదా, మరి ఉండే అవకాశం ఉంది కదా. బిగ్ బాస్ వాడికి ఇష్టం వచ్చినట్టు వాడు ఎడిట్ చేస్తున్నాడు, కానీ అసలు ఆట ఏంటంటే ప్రశాంత్ది శివాజీ అన్నదే వాళ్ళదే ఆట. అమర్దీప్ ఏంటంటే ఆయన బిహేవియర్ అంతా అలాగ ఉంటుంది, అందరికీ తెలిసిందే అది. అలా ఉంటుంది. ప్రశాంత్ బ్యాడ్ బిహేవియర్ అమర్దీప్ది, ఎవరితో ఎట్లా మాడాలో తెలియదు, అరే తురే కొడతాడు, బూతులో మాట్లాడతారు, అట్లా ఉంటుంది. ప్రశాంత్ విషయంలో అమర్దీప్ బిహేవియర్ ఎలా ఉంటుంది? ప్రశాంత్ విషయంలో అమర్దీప్ చాలా రూడ్గా బిహేవ్ చేస్తాడు. నిజంగా ఆ ప్లేస్లో ప్రశాంత్ కాకుండా వేరే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చేసుకుంటారు. చేసి అది చాలా పెద్ద లోళ్ళు అవుతుంది. మీరు ప్రశాంత్ ప్రోమో చూస్తారు కదా, అసలు ఏదో కొంచెం బిట్టుగా వేస్తున్నారు కదా. చూస్తాం, ఏముంది ఇక లొల్లుల మంటి అన్నీ అవుతూనే ఉంటాయి ఇంకా. కానీ ఏదేమైనా సరే ప్రశాంత్ అన్నకి శివాజీ అన్నకి నేను సపోర్ట్ చేస్తాను. అంటే స్టార్ మా బ్యాచ్కి మాత్రమే నాగార్జున గారు సపోర్ట్ చేస్తున్నారు అనుకోవచ్చా? అవును, నేను అలానే అనుకున్నా. స్టార్ మా బ్యాచ్కి నాగార్జున గారు సపోర్ట్ చేస్తున్నారు ఫుల్గా. ఇన్ కేస్ అమర్దీపే విన్ అయితే? అమర్దీప్ విన్ అయ్యే ఛాన్స్ లేదు. ఒకవేళ అమర్దీప్ విన్ అయిందంటే అది బయట నుంచి ప్రజలు చాలా రఫ్గా ఉంటుంది ఇక బిగ్ బాస్ హౌస్ మీద. లేదంటే అమర్దీప్ కన్నా చాలా ఉంటుంది. ఒకవేళ విన్ అయితే ఏం చేస్తారు మీరైతే? నేనైతే పోయి కుళ్ళ కూడా చేస్తాను అమర్దీప్ని కానీ బిగ్ బాస్ అట్లా ఉంటుంది. సరే, మీరు అన్నట్టు పల్లవి ప్రశాంత్ కాకుండా అమర్దీప్ కాకుండా స్టార్ మా బ్యాచ్లో ఎవరో ఒకరు విన్ అయితే? ఇంకా ప్రియాంక ఉంది, ఇంకా అవకాశం లేదు. నెక్స్ట్ వీక్ ప్రియాంక వెళ్ళిపోతుంది, దాని తర్వాత అమర్ వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇంకంతే కదా. మ్యాక్సిమం నాకు తెలిసి ప్రశాంత్ అన్నగా శివాజీ అన్నగానే అవుతారు అంతే. అమర్దీప్ కానీ దానికి ఛాన్స్ లేదు అసలు. టాప్ 3లో ఎవరు ఉంటారు అనుకుంటున్నావు? ఎవరు ఉంటాడు అనుకుంటున్నాను ఇంకంతే. ఫస్ట్ వచ్చేసైతే ప్రశాంత్, సెకండ్ శివాజీ అన్న, థర్డ్ యావర్, ఇంకా ప్రియాంక అమరు, ఇక లాస్ట్ ఇక ఇక అట్లా అనుకున్నాను. ఎవరికి గెలిచే అవకాశం లేదనుకుంటున్నారా? ఎవరికి ఉంది, ఎవరికి గెలిచే అవకాశం కూడా వీళ్ళ ముగ్గురు ఎవరన్నా చెప్పలేమండి. ఎవరు ఇంకా ప్రశాంత్ శివాజీ అన్న, వీళ్ళ ముగ్గురు ఎవరన్నా గెలవచ్చు. వీళ్ళ ముగ్గురు ఎవరు గెలిచినా బిగ్ బాస్ గెలిచినట్టే. బిగ్ బాస్ హౌస్లో తెలివైన వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? శివాజీ అన్న. మరి అప్పుడు శివాజీ గారికి రావచ్చు కాబట్టి? శివాజీ అన్నకి రావచ్చు, కానీ ప్రశాంత్ ఏందన్నదంటే మా మనస్తత్వం మంచిది. శివాజీ అన్న కూడా మనస్తత్వం మంచిది, అలానే ఏం లేదు. కాకపోతే ఏంటంటే బయట పబ్లిక్ కానీ రైతు బిడ్డ, రైతు అయ్యి ఉండి ఇంతవరకు వెళ్ళిండు, అతను సపోర్ట్ చేయాలి. సింపతి అంటారా? సింపతి అని ఏం లేదు, తన కష్టాన్ని మెచ్చుకొని ఓటేస్తారు. అతను ఇంతవరకు వచ్చిందంటే తను ఎంత కష్టపడి వచ్చిందంటే తన కష్టాన్ని మెచ్చుకుంటున్నారు. డబ్బులు అందరికి ఇస్తా అన్నాడు కదా, అది ప్లస్ అయింది అంటారా? ఆ డబ్బులు ఇవ్వడం తర్వాత సంగతి, కానీ మనిషి మంచోడండి, తన కష్టాన్ని మెచ్చుకొని గెలిపిస్తారు. తర్వాత ఆ డబ్బులు ఇచ్చేది ఖచ్చితంగా ఇస్తాడు ఆయన. ప్రశాంత్ ఖచ్చితంగా ఇచ్చే మనిషి ఆయన. అది మరి ఎవరికి మీ ఓటు ఎవరికి ఇస్తున్నారు? నేను ప్రశాంత్కే ఇస్తాను ఓటు.